వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ మనకి కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. మనకి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగానికి సంబంధించి సఖీ కేంద్రం ఒకటి ఉంటుంది. ఈ సఖీ కేంద్రంలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే మరి కోరుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో మనకైతే కేటగిరీ వారిగా చూద్దాము. ఫస్ట్ మీరు చూడండి, ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సెంటర్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఈ సఖీ కేంద్రాన్ని నిర్వహించడానికి అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఒకటి మంచి పోస్ట్ ఖాళీగా ఉంది. సో మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో పీజీ అడుగుతున్నాడు. అదేవిధంగా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల యందు 5 years అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండాలి అని చెప్తున్నాడు. సో ఈ క్వాలిఫికేషన్ కనుక మీకుంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్ అంటున్నాడు ఇక్కడ కూడా, అది గమనించండి. ఈ ఫస్ట్ పోస్ట్కి మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ శాలరీ వచ్చేసి 35,000 శాలరీ ఉంది మనకి, ఇది ఫస్ట్. రెండోది పారా లీగల్ అడ్వైజర్ అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, మహిళని మనకేమి ఇవ్వలేదు సపరేట్గా. అంటే ఇక్కడ ఒకటి వేకెంట్ అన్నాడు. ఇక్కడ LLB లేదా LLM అర్హత కలిగి కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నాడు. శాలరీ వచ్చేసి మనకి 25,000 శాలరీ ఉంది దీనికి. మూడోది కేస్ వర్కర్, మళ్ళీ ఇక్కడ మహిళ అన్నాడు. పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ సోషల్ వర్క్ లేదా సోషియాలజీ, మళ్ళీ పీజీ ఉండాలి దాంట్లో కలిగి ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల యందు 3 years ఎక్స్పీరియన్స్ అన్నాడు. సో శాలరీ మనకి మంత్లీ 20,000 శాలరీ ఉంది ఇక్కడ. నెక్స్ట్ IT అసిస్టెంట్ కమ్ అకౌంటెంట్ అన్నాడు. ఇక్కడ మహిళని మనకి మెన్షన్ అయితే చేయలేదు ఈ పోస్ట్ దగ్గర. సో ఒక వేకెంట్ మనకు దీంట్లో ఉంది. దీంట్లో ఏమడుతున్నాడు, బీకామ్ కంప్యూటర్స్ అర్హత కలిగి ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల యందు కనీసం 3 years అనుభవం కనుక మీకు ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కంపల్సరీ అంటున్నాడు. శాలరీ వచ్చేసి మనకి 20,000 ఉంది. నెక్స్ట్ పోస్ట్ 5th చూడండి, మల్టీపర్పస్ వర్కర్. ఇక్కడ మహిళ అన్నాడు మళ్ళీ ప్రత్యేకంగా. ఒక పోస్ట్ మనకు వేకెంట్ ఉంది. ఎలిజిబిలిటీ 10th క్లాస్ లేదా ఇంటర్, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల యందు కనీస పని అనుభవం అన్నాడు. శాలరీ వచ్చేసి మనకి 12,500. సో ఈ ఎలిజిబిలిటీస్ మీకుంటే మీరైతే మీ బయోడేటాను, సంబంధిత సర్టిఫికేట్స్ను జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు వికలాంగుల ట్రాన్స్జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కొమరం భీం ఆసిఫాబాద్ వారి కార్యాలయంలో 6-7 సమీకృత జిల్లా అధికారుల భవనం ఐడా కొమరం భీం ఆసిఫాబాద్ నందు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 10th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కోసం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీరు గమనించండి. 9441420832 అనేది మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో జిల్లా సంక్షేమాధికారి పేరిట ఈ నోటిఫికేషన్ అయితే మరి మనకి ప్రెస్లో రావడం జరిగింది. మరి ఈ ఎలిజిబిలిటీస్ కనుక మీకుంటే తప్పకుండా మీరైతే అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.